సామెతలు 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపామయుడ, నీకు స్తోత్రాలు. చదువుబడిన నీ వాక్యమును దీవించండి. పరిశుద్ధాత్మ తండ్రి, యేసుక్రీస్తు నామములో నిన్ను ఆహ్వానిస్తున్నాం. సర్వశక్తిలోనికి మమ్మల్ని నడిపించువాడవు నీవే దేవా. ఇదిగో దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఇంకెవరికి తెలియవని నీ వాక్యము సెలవిస్తుంది దేవా. ఇదిగో నాయనా, నీ పరిశుద్ధమైన రక్తములో మమ్మల్ని కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి నీవు నివసించు దేవాలయముగా మమ్మల్ని మార్చుకున్నందుకే స్తోత్రాలు దేవా. మాలో ఏ దోషము లేకుండా నీ పవిత్రమైన రక్తములు కడిగినందుకే స్తోత్రాలు. నీ యొక్క పాత్రగా నన్ను నిలబెట్టుకోండి. మానవ జ్ఞానం ఇక్కడ పనిచేయకూడదు ప్రభువ. మానవుని యొక్క ఉద్దేశము పనిచేయకూడదు. యేసుక్రీస్తు నామములో ప్రభువ, నీ తలంపులు నీవు మాత్రమే బోధించండి దేవా. ఇదిగో ప్రతి మాటను మేము తీసుకొని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవా, నీ వాక్యమును బట్టి ప్రభువా మేము జీవించుటకు సహాయం చేయండి అయ్యా. నీ కృపా క్షేమమును మాకు అనుగ్రహించండి దేవా. ఇదిగో మాకు అయ్యా వ్యతిరేకమైన ప్రతి చీకటిని, దురాత్మ క్రియలను, ఓ అవిశ్వాసాన్ని తీసుకొచ్చే దయ్యములను, నిద్రమత్తును తీసుకొని వచ్చే ప్రతి దయ్యమును అయ్యా, ఇదిగో నా ప్రభా, కుంటి దయ్యమును, గుడ్డి దయ్యమును, చెవిటి దయ్యమును, మోగ దయ్యమును ప్రభువా యేసుక్రీస్తు నామములో వాటిని పాతాళ లోకములో బంధిస్తున్నా దేవా. ఇదిగో నీ రక్తములో కడగబడిన కొనబడిన నీ పరిశుద్ధమైన సంఘం ప్రభువా, నీ బిడ్డలను నువ్వే దీవించండి అయ్యా. నీ బిడ్డలకి నాయనా, మా అందరికి నీవే జీవాహారమైన నీ మాటలను అనుగ్రహించండి. మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి మాటను విని గ్రహించి అనుసరించుటకు అతి శక్తిని, కృపను మాకు అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మ చేత, నీ శక్తి చేత, ఓ ప్రభా, నీ ప్రత్యక్షత చేత మమ్మల్ని నింపమని, ప్రతి మాటను మీరే మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. వందనాలయ్యా, అందరికి వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి గ్రూపులో వాక్యం పెట్టడం జరిగింది. ఈ యొక్క వర్తమానం యొక్క అంశము పేరు నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. ఏం చేసుకోకూడదండి? నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. అది ఈరోజు మెసేజు, ఈరోజు అంశం. హల్లెలూయా. మరి ప్రవక్త ఒక మాట చెప్పాడు. మనము జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి చదువు, విద్య అనే సంస్థల దగ్గరికి వెళ్తూ ఉంటాం. మన పిల్లల్ని మనము అందరం కూడా అక్కడ కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తామంటే అక్కడ మరి ఆ చదువు వల్ల మంచి జాబు, మంచి బిజినెస్, మంచి వ్యాపారం, ఏదైనా మంచిది నాకు, నా కుటుంబానికి కావాలనే ఉద్దేశంతోనే చక్కగా మనం చదువుకొని ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్లు, కలెక్టర్లు, లాయర్లు అంతే అంటారా, ఇటువంటి పెద్ద పెద్ద జాబులు, లేకపోతే ఇంకా మనకు సరిపడే జాబులు, మన స్థాయికి, మన చదువును బట్టి వచ్చే జాబులను బట్టి
బ్రతకటం కోసము మన పిల్లల్ని మనం చదివిపిస్తూ ఉంటాం. మనం కూడా చదువుకోవటానికి మూల కారణం అదే, అంతే అంటారా? అయితే ప్రవక్త అంటున్నాడు, చదువుకోవటం మంచిదే, అంతేనంటారా? చదువుకోవటం మంచిదే, జ్ఞానమును సంపాదించుకోవటం మంచిదే, వ్యాపారం చేయటం మంచిదే, మరి జాబ్ చేయటము మంచిదే, వ్యవసాయం చేయటము మంచిదే, నీ పిల్లలకి చక్కగా బుద్ధి నేర్పించుకోవటం అనేది చాలా శ్రేష్టమైనదే. కానీ జ్ఞానానికి అధిపతి అయిన దేవుణ్ణి దాటి ఆ జ్ఞానం వెళ్తుందనంటే ఆ చదువు మనకు అవసరం లేదా అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దాటి వెళ్తుందంటే ఆ చదువు అవసరం లేదు. చదువు ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్న నాళ్ళు మనం పోషించుకోవడానికి, కష్టపడి మన భార్య బిడ్డలు పోషించడానికి పనికి వస్తుంది అది. కానీ ఆ చదువు వాక్యానికి ఆపోజిట్గా మారితే ఆ చదువు వ్యర్థమన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ చదువు నువ్వు ఎంత చదివినా దానికి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. పౌలు గారి గురించి మనకు తెలుసు. పౌలు గారు ఎంత పండితుడు, ఎంత విద్య కలిగిన వాడు. గమలీయేలు దగ్గర అతను నేర్చుకున్నవాడు. గమలీయేలుకి అతని యొక్క ఆయన శిష్యుడు. ఎంత గొప్పగా ఆయన నేర్చుకున్నా, గొప్ప పండితుడైనా, గొప్ప జ్ఞానవంతుడైనా, ధర్మశాస్త్రము విషయములో ఎంత తెలిసినా లాస్ట్కి వచ్చేసరికి ఆ విద్య, ఆ జ్ఞానము, అక్కడ నేర్చుకున్న విధానం అంతా కూడా మరి మనం చూడొచ్చు, యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న వారిని చంపడానికి పనికి వచ్చింది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏందో ఆ విద్యకు తెలియదు, ఆ జ్ఞానముకు తెలియదు, ఆ బలము ఆ మతానికి, ఆ నేర్చుకున్నందుకు అవన్నీ తెలియదు. మరి దేవుని యొక్క ప్రణాళిక ఎవరికి తెలుస్తుంది? పరిశుద్ధాత్మ. ఆ సంగతులన్నీ దేవుని ఆత్మకు తప్ప ఎవరూ తెలియదు. అందుకనే ప్రవక్త మాట అన్నది, నీ చదువు, నీ విద్య అన్నీ, నువ్వు అన్ని విషయాలలో, నువ్వు వ్యాపారము, ఏ విషయంలో అయినా సరే, నీ జాబ్ విషయంలో అయినా సరే, నువ్వు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసుకునే విషయంలో చదువుకానికి వెళ్ళినప్పుడు మంచిదే. అది నేను ఒక మంచి మార్గం నడిపిస్తుంది, అది నీ దారి బిడ్డలు పోషించుద్ది, ఓకే. కానీ నిత్య జీవమై ఉన్న వాక్యానికి ఆపోజిట్గా మారితే అది అర్థం అన్నాడు ఆయన. అందుకనే పౌలు గారు తన విద్యతో, తన నేర్చుకున్న విధానముతో ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక మతపరమైన గొప్ప భక్తి కలిగిన వాడి దగ్గర నేర్చుకున్నాడు. కానీ మతము ఆయన్ని దేవుని చూపించలేదు, ఆయన చదువు దేవుడి ప్రణాళికను చూపించలేదు, లేకపోతే ఆయన అనుభవము దేవుని యొక్క ప్రణాళికని చూపించలేదు, దేవుని యొక్క శక్తిని చూపించలేదు. ఏ విషయంలో కానీ మనం అక్కడ గమనించినట్లయితే మరి చదువు, జ్ఞానము, అక్కడ మతపరమైన విధానములో అతను నేర్చుకున్నా కానీ దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. అందుకని అక్కడ ఏం జరుగుతుంది? పౌలు గారు మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దానంతటిని కూడా ఎదురిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దానంతటికి కూడా అతను వ్యతిరేకంగా మారిపోయాడు. అందుకనే దేవుడు అగ్ని స్తంభముగా మారి, హల్లెలూయా, అగ్ని స్తంభముగా పౌలు గారిని దర్శించాడు. ఆయన తాకాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు పౌలు గారు. ఆయన తిరిగి అగ్నిస్తంభముగా ఎందుకు మారాడంటే పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించింది అగ్నిస్తంభమే. అది దేవుడని పితరులందరూ నమ్మారు గనక మరి పౌలుగా ఉన్న సౌలు గారు ఆ విషయంలో ఒక్కసారి ఈ అగ్నిస్తంభము వచ్చినప్పుడు ఆయన అడిగాడు,
అయ్యా నువ్వెవరవు? నువ్వు హింసించుచున్నా యేసుని అన్నాడు ఆయన. ఓహో, యెహోవానే యేసుక్రీస్తు వారు అయ్యి ఉన్నారని ఆ అగ్ని స్తంభం ఎప్పుడైతే తాకిందో, పాత నిబంధనలో మా పితరులు వెంబడించిన అదే అగ్ని స్తంభము ఈరోజు ఆయన యేసుక్రీస్తుగా దిగి వచ్చాడని ఆయన గ్రహించి అప్పుడు అనానీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఫలానా దగ్గర ఉన్నాడు అననీయ అని ఆ స్వరము, ఆ దైవ స్వరము సౌలుకి వినబడినప్పుడు అప్పుడు వెళ్ళి మోకారం మీద ప్రార్థించాడు. మరి ప్రవక్తని కూడా అక్కడున్న మరి అనానీయతో కూడా దేవుడు మాట్లాడి ఫలానా దగ్గర సౌలు అనేవాడు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అతనికి ప్రార్థించమన్నాడు. ప్రభువా, ఇదిగో అతను నీ ప్రజలను హింసిస్తున్నాడు కదా, నీ మాటను లెక్క చేయట్లేదు కదా, అతను దూషకుడు, ఓ హంతకుడు, హానికరుడు కదా ప్రభువా, అతనికి ప్రార్థించమంటున్నావేంటి అన్నప్పుడు, లేదు లేదు, అతను నా నామము నిమిత్తము నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు అన్నాడు. సాధనం అంటే పాత్ర. హల్లెలూయా. వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. వెళ్ళి ప్రార్థన చేసి యేసుక్రీస్తులోనికి బాప్తిసం ఇచ్చాడు ఆ ప్రవక్త. హల్లెలూయా. అనానీయ. హల్లెలూయా. ఆమేన్. మరి ఇప్పుడు అక్కడ నుంచి ఆయన నామము నిమిత్తము ఆయన ప్రాణమును కూడా లెక్క చేయక ఆయన సౌలు నుంచి పౌలుగా మారిపోయి ముందుకు వెళ్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏం చేయాలంటే మన విద్యను, మన జ్ఞానాన్నో, మన వివేచనను, మన ఆలోచనలు మనం వెంబడించటం కాదు, కానీ మనము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి లోపడినప్పుడు వాక్యం యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, వాక్యం యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో అది మనకి బయలుపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ లేకుండా మనము ముందుకి వెళ్ళలేము. ఆత్మ ద్వారానే ప్రతి మాట బయలుపాటు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి ప్రవక్త ఏమంటున్నాడంటే, నీ సుబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. అంశం ఏంటిది? ఎలా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. ఈ వర్తమానములో 20వ పేరా నుంచి ప్రవక్త చెబుతున్నాడు. 20వ పేరా. ఇప్పుడు అవ్వ ఎంతో సులువుగా దేవుని వాక్యము నుండి ప్రక్కకు ఒప్పించబడినది. ఆమె తన సుబుద్ధిపై ఆధారపడింది. ఎలయనగా సాతానుడు ఆమెకు నిజమైన గ్రహింపు నుండి ఆమెకు మరొక దానిని ప్రతిబింబింపజేసినది. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? అవ్వ వాక్యాన్ని ఎప్పుడైతే తొలగిపోతుందో, ఆమె తొలగిపోవటానికి ఒక కారణం ఉంది. ఏం కారణం ఉంది అక్కడ? ఆయన అంటున్నాడు, ఆమె తన సుబుద్ధిపై ఆధారపడింది, ఆమె యొక్క ఆలోచనపై ఆధారపడింది. ఆమె దేవుని యొక్క ఆలోచనపై ఆధారపడాల్సిన ఆమె తన సుబుద్ధిపై ఆధారపడటం వలన అక్కడ ఏం జరుగుతుందనంటే, సాతాను ఆటోమేటిక్గా వాని యొక్క ఆలోచనలు ఆమె పైన ప్రతిబింబింపజేస్తున్నాడు. చదువమ్మా మాట. ఎంతో సులువుగా దేవుని వాక్యం నుండి ప్రక్కకు ఒప్పించబడింది. ఆమె తన స్వబుద్ధిపై ఆధారపడింది. ఏలయనగా సాతానుడు ఆమెకు నిజమైన గ్రహింపు నుండి ఆమెకు మరొక దానిని ప్రతిబింబింపజేస్తుంది. చూడండి, ఇప్పుడు అందుకని మనం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనము మన సుబుద్ధి పైన ఆధారపడతామో ఆ క్షణము సాతాను ఆటోమేటిక్గా మరి వాడు పట్టుకోవటం జరుగుద్ది. అవ్వ అంతకుముందు, వాడు రాకముందు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఏదోనులో, ఆ నిత్య జీవం కలిగిన ఆనందకరమైన
ఆ వాక్యం అనే జీవవృక్ష ఫలములు మధ్యలో ఆమె సంచరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము ఆడిలో ఉన్నప్పుడు, మరి అవ్వ ఆదాములో ఉన్నప్పుడు ఎక్కడ కూడా వారికి ఎటువంటి లోపము, వాళ్ళల్లో ఎక్కడ కూడా లోపము కనపడలేదు. ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు వాళ్ళల్లో లేదు. ఆనందము, అక్కడ వ్యాధి లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఆ అందమైన ఆ దేవుని యొక్క కుటుంబము, దేవుని యొక్క పిల్లల మధ్యకి ఒక్క సాతాను యొక్క ఆలోచన రావటానికి మూల కారణం ఏంటంటే ఆమె యొక్క ఆలోచనల పైన ఆమె ఆధారపడింది. ఎప్పుడైతే ఆమె యొక్క ఆలోచనల పైన ఆమె ఆధారపడిందో ఆ క్షణమే సాతాను తన యొక్క ఆలోచనలు ఆమె పైన ప్రతిబింబింపజేశాడు. హల్లెలూయా. అయితే శత్రువైన సాతాను చేత ఆమెకు వేరైనది చెప్పబడినది మరియు ఆమె దానిని నమ్మినది. ఏం చేసింది? శత్రువైన సాతాను చేత ఆమెకి వేరైనది చెప్పబడినది. అంటే వాక్యము కాకుండా వేరొక ఆలోచన చెప్పబడుతుంది. ఎప్పుడు చెప్పబడుతుంది? ఆమె వాక్యాన్ని వదిలిపెట్టినప్పుడు వేరొక్కటి ఆమెలోనికి వస్తుంది. ఆమె ఇప్పుడు వాక్యానికి దూరం కావటానికి వేరొక ప్రభావం ఆమె మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ వేరొక ప్రభావం రావడానికి మూల కారణం ఏంటంటే ఆమె తన సుబుద్ధి పైన, అదే వాక్యం మీద ఆధారపడి ఉందనుకో. వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారంగా, అదిగో అది నువ్వు తినొద్దు, అది తినదినమని నిశ్చయంగా నువ్వు చనిపోతావు అని ఆ మాట పైన ఆమె ఆధారపడి ఉన్నట్టయితే ఎన్నడూ కూడా వేరొక ప్రభావం ఆ మీదకి రాదు. ఆమె మీదకి ఆ ప్రభావం రావటానికి మూల కారణం ఏంటంటే మరి ఆమె మనస్సు పైన ఆమె ఆధారపడింది. దేవుని యొక్క వాక్యము పైన కాకుండా తన మనసు పైన ఆధారం పడటం వలన ఆమె కుటుంబము అక్కడ పతనం అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఆమె కుటుంబం ఎవరంతకి? భూమి మీద ఉన్న మానవ జాతి అయిన మనమేనా? ఫస్ట్ ఈ మానవ జాతికి తల్లిదండ్రి వాళ్ళేనా? మొదటి వారు ఎలాగైతే వారి యొక్క ఆలోచన పైన, వారి సుబుద్ధి పైన వాళ్ళు ఆధారపడ్డారు, అప్పుడు వారిలోనికి వేరొక ప్రభావం వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రభావమే ప్రపంచం మీద ఉన్న మానవ జాతిని మొత్తాన్ని, అంతేనా? ఇప్పుడు మొత్తాన్ని ఏలేది ఆమె యొక్క సుబుద్ధి పైన ఆధారపడినప్పుడు, వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు, వేరొక ప్రతిబింబం తీసుకున్నప్పుడు, వేరొక ఆలోచన తీసుకున్నప్పుడు, ఆ వేరొక ఆలోచన ద్వారా ఆమె నడుస్తున్నప్పుడు తన భర్తకి ఇచ్చి ఆలోచన ఆ భర్తను కూడా అందులోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పతనం అయిపోయింది. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు దాని ఫలితములను మనము కనుగొంటాము. అది మొత్తము మానవాళిని మరణముల ముంచి వేసింది. ఎందుకనగా భూమి మీద ఆయన మొదటి తల్లి, భూమి మీద ఉన్న మొదటి తల్లి దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నది, స్వబుద్ధిపై ఆధారపడింది. మరియు మొత్తం మానవాళిని మరణములోనికి దేని ద్వారాగా? ఆమె యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, తన మనసుని ఆధారం చేసుకున్నప్పుడు, తన తలంపుల్ని ఆధారం చేసుకున్నప్పుడు వాక్యము దేవుని తలంపులై ఉన్నది. దేవుని తలంపులు ఎప్పుడైతే ఆమె పక్కకు పెట్టి తన స్వబుద్ధిని, తన ఆలోచనని ఎప్పుడైతే తీసుకోవటం ప్రారంభించిందో ఆ సెకండ్ నుండి వేరొక ప్రతిబింబము, వేరొక ఆలోచన ఆమెకి బోధించటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఈ భూమి మీద మొదటి తల్లి ఆమెనా? ఇప్పుడున్న మానవ జాతి అంతా పతనం కావటానికి కేవలము ఆమె యొక్క, హల్లెలూయా, ఆమె యొక్క సుబుద్ధి మీద ఆధారపడింది. హల్లెలూయా. చదువమ్మా. ఇప్పుడు మీరు దానిని నమ్ముతారా? చూడండి,
ఇప్పుడైనా మనము నమ్మాలి. దేనికి ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది? దేనికి ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తం పతనమవుతున్నారు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మానవ జాతి మొత్తం కూడా ఇంత కఠినమైన పరిస్థితిలోనికి పోవటానికి మూల కారణం ఒక అవ్వ, ఒక స్త్రీ, మొదటి తల్లి, భూమి మీద ఉన్న మొదటి తల్లి. ఆమె సరైన స్థానంలో ఉంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎంతో నెమ్మదిగా ఉండేది, ఎంతో సంతోషంగా ఉండేది, ఎంతో సమాధానంగా ఉండేది. ఈ భూమి మీద వ్యభిచారాలు రావటానికి, దొంగతనాలు రావటానికి, నరహత్య రావటానికి, ఇవన్నీ మీరు చూడండి, కక్షలు, క్రోధములు, కుతంత్రాలు, లోకానుసారమైన, శరీరానుసారమైన ఇవన్నీ జీవితం అంతా కూడా మొదటగా అవ్వ చేసిన ఒక చిన్న ఆ తప్పు వల్ల మానవ శరీరంలోనికి అవి ప్రవేశించి ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆమె చేసిన చిన్న పొరపాటు నుండి ప్రపంచం పతనమైనప్పుడు ఇప్పుడు దేవుడు ఒక ప్రణాళికను చేసి యేసుక్రీస్తుని ఈ భూమిలోనికి భూమి మీదకి తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయన శరీరమందు ప్రతి పాపానికి శిక్ష విధించాడు. సాతాను యొక్క తలను చెప్పగొట్టాడు. ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? ఇప్పుడు మొదట్లో అవ్వ మీద ఆ ఆలోచనలు, వాడి యొక్క ఆలోచనలు ప్రభావితం వచ్చినప్పుడు కలవరి సిలువలో వాడి ఆలోచన మొత్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? చెత్తగొట్టేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సహోదరుడా, సహోదరి, మనము మన జీవితాన్ని దేవుడు ఎందుకు మారుస్తున్నాడంటే నూతన ఏదోనులోనికి వెళ్ళటానికి. అక్కడ ఎటువంటి దోషం ఉండదు, అక్కడ ఎటువంటి కపటం ఉండదు, అక్కడ నిత్య జీవం ఉంటుంది. దానిలోనికి పోవటానికే ఈ మానవ జాతిలో ఈ మొదటి మానవ జాతి అయిన మన అందరినీ విమోచించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. చదువమ్మా. ఒక స్త్రీ ఎల్లప్పుడూ సంఘము బైబిల్లో ఒక స్త్రీగా పోల్చబడింది. మరియు ఈ రోజున ఒక సంఘము సిద్ధాంతాలను లేక ఆచారములను అంగీకరించి సంఘం మొత్తమును దేవుని నుండి దూరంగా ముంచివేయిస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు? సంఘాన్ని బైబిల్లో దేంతో పోల్చబడింది? ఒక స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు మనము అనేకమైన సంఘాలు మనం భూమి మీద చూస్తున్నాం. ప్రపంచంలో దేవుని దగ్గరికి, నిత్య జీవానికి, శాశ్వతమైన రాజ్యానికి, నూతన ఏదోనులోనికి, కొత్త భూమి, కొత్త ఆకాశము కింద ఏ దోషము లేని, ఏ పాపము లేని, ఏ కపటము లేని ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి అందరూ కూడా అక్కడికి వెళ్ళటానికి క్రీస్తు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. కానీ అవ్వ ఒక స్త్రీ ఆమె సంఘము ఈరోజు స్త్రీతోనే పోలుస్తున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక సంఘం ఏం చేస్తుంది? ఆచారాలు, సిద్ధాంతాలు, లోకానుసారమైన స్థితిగతులు. అవునంటారా? నేను కొన్ని మన క్రైస్తవుల్లోనే ఎన్నో చనిపోయిన ప్రాంతాలు నన్ను కబురు పెట్టినప్పుడు వెళ్ళాను నేను. మరి వాళ్ళు 15వ రోజు, 9వ రోజు, 11వ రోజు వాళ్ళు దినాలుగా పెట్టుకుంటారు. అంటే ప్రార్థన కూడిక అనే ఒక మాటతో దినాలనే చేసుకుంటూ ఉంటాం. అయితే నన్ను పిలిచినప్పుడు అటువంటి ప్రాంతాల్లోకి నేను వెళ్ళినప్పుడు ఒక స్త్రీకి తన భర్త చనిపోయినప్పుడు ప్రార్థనా పూర్వకంగా కాకుండా, ఒక క్రైస్తవ జీవితము ద్వారా కాకుండా, పరిశుద్ధ గ్రంథములో చెప్పినట్టు కాకుండా మనుషులు కల్పించిన ఆచారాలు ఉంటాయి కదా, ఆ ఆచారాలు, ఆ సిద్ధాంతాలతో మరి ఆ దినము రోజు మరి ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి క్రైస్తవ బైబిల్లో ఎక్కడ కూడా ఈ గాజులు పలగొట్టటాలు, మళ్ళీ పూలు పెట్టాలు, పసుపు రాయటాలు, ఇవన్నీ పెట్టడాలు ఇవన్నీ ఉండవు. కానీ క్రైస్తవులమైన మనము క్రీస్తుని వెంబడిస్తూ కూడా
మరి ఇవన్నీ చేస్తున్నాం, కారణం ఏంటిది? వాక్యాన్ని తొలగిపోయారు. అవ్వ తొలగిపోయినట్టు ఆ సంఘము వాక్యాన్ని తొలగిపోయింది. స్త్రీ అంటే దేంతో పోల్చాడు? సంఘంతోనేనా? సంఘములో ఒక సభ్యుడు కానీ సభ్యురాలు కానీ లోకానుసారమైన స్థితి చేస్తూ ఉంటే ఆ స్త్రీలు కానీ ఆ పురుషులు కానీ వాక్యములో లేరు. అందుకనే నేను అడిగాను అక్కడ సేవకుల్ని, బ్రదర్ మరి ఇది బైబిల్ ప్రకారంగా అయితే ఆమెని మళ్ళా అలంకరణ చేసి పెళ్లి కూతురులాగా చేసి మళ్ళీ ఆమెని సమాధి దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ చేయటము ఇది తప్పే కదా, ఇది వాక్యానుసారమైనది కాదు కదా, మరి మీరు ఎందుకు దీన్ని అంగీకరిస్తున్నారు వాళ్ళకి చెప్పాలి కదా అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా ఈ సంఘములో ఆమె యొక్క కుమారుడు, ఆ చనిపోయిన ఆయన యొక్క కుమారుడు, ఈ అలంకరణ చేయబడుతున్న ఈమె యొక్క కుమారుడై ఉన్న ఒక సహోదరుడు మరి మా సంఘములో డీకన్ అంటే క్యాషియర్గా ఉన్నాడు, కోశాధికారి అంటే క్యాషియర్గా ఉన్నాడు. మేము ఏదైనా ఎక్కువ మాట్లాడామనుకో, మేము ఇప్పుడు ఆ చర్చిలోనికి జాబు రాగా వెళ్తున్నాం, జాబ్ చేయడానికి వెళ్తున్నాం, మాకు నెలకి ఇంతని శాలరీ ఇస్తారు. మరి అక్కడ మాకు దశమ భాగాలు వస్తాయి, అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటితో మా భార్య పిల్లలు పోషించుకుంటూ ఉంటాం. అయితే మేము గట్టిగా మాట్లాడతాం, మాట్లాడిన క్షణతోనే ఆ సంఘమంతా ఏకమయ్యి ఈ పాస్టర్ మాకు వద్దని చెప్తారంట. ఏందంట? ఈ పాస్టర్ మాకు వద్దని చెప్తారు. ఎందుకని? దేనికి వద్దంటారు? వాక్యం చెబితే వద్దంటారు. వాక్యాన్ని కనుక తీసుకొచ్చి ఇది చేయకూడదు కదా అని మాట్లాడితే ఇతను ఇమ్మీడియట్గా పంపించేయండి, మా పారంపర్య పితరుల ఆచారం ప్రకారం మేము చేయాల్సిందే అంటారంట వాళ్ళు. దేవుడు దేవుడే, మేము కాదంటలేదు, కానీ మా పితరుల ఆచారాన్ని మేము ఎలా పోగొట్టుకోవాలి? ఏంటంట? మా పితరుల ఆచారాన్ని మేము ఎలా పోగొట్టుకోవాలి? యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలు ఏమంటున్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, జాగ్రత్తగా గమనించండి. 6వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయ్యా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. హల్లెలూయా. బైబిల్లో యేసుక్రీస్తు వారు కాపరిగా ఉన్నప్పుడు, ఆయన గొప్ప పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఏం కనపడుతుంది? పారంపర్య పితరుల ఆచారం. దేవుడు దాన్ని ఖండించాడు, వాక్యం దాన్ని ఖండించింది, కానీ వాళ్ళు ఆచారాల్ని విడిచిపెట్టలేదు. కానీ ఎవరిని ఆరాధిస్తున్నారు అంటున్నారు? వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటున్నారు. కానీ అది వ్యర్థమని చెప్తున్నారు ఆరాధన. నువ్వు లోకానుసారమైన ఆచారములను, సిద్ధాంతములను, లోకములో ఉన్న విధానాన్ని తీసుకొని నన్ను ఎలా నువ్వు ఆరాధిస్తావు? నువ్వు ఎంతసేపు నువ్వు మందిరంలో కూర్చొని ఎంతసేపు నువ్వు ఆరాధన చేసినా అది వ్యర్థము. నేను నిన్న గడియ వర్తమానం చదువుతున్నా, బెదరగూడు విన్నాడు యేసువు. పౌలు గారు పరిచర్యలో 3 పరిచర్యలు ఉన్నాయంట. అద్భుతాలు చేసే పరిచర్య, రెండోది వాక్యం యొక్క ప్రత్యక్షత, బయలుపాటు, అంతేనా? ఆ తర్వాత పరిపూర్ణమైన వాక్యము బోధించేటప్పటికి పౌలు గారు అమ్మంటే ఊరు లేదంట. మొత్తం పోయిన వాళ్ళు మొత్తము వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా లేరు. కానీ పౌలు గారితో ఉన్న బర్నబ్బా ఇంకా వేరే ఒక ఆయన, మరి ఇద్దరు కూడా పరిచయం చేస్తూ వాళ్ళు కూడా ఏం చేశారు?
ఆ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయి వారు కూడా దేవుని సేవ చేస్తున్నారు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయి వారు కూడా దేవుని సేవే చేస్తున్నారు. కానీ ప్రవక్త అన్నాడు, మీరు ఎక్కడైనా ఎప్పుడైనా పౌలు గారి పరిచర్య మాత్రం బైబిల్లో ఉంది, కానీ ఆయన విడిచిపెట్టిన వారి యొక్క పరిచర్య బైబిల్లో రాయబడి ఉందా అని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిత్తానుసారమైన సేవ చేయకుండా సేవ చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉండదు అది. హల్లెలూయా, అదే చెప్పాడు ప్రవక్త. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. పౌలు గారిని వెంబడించిన అనేక మంది పరిచర్య ఆయన విడిచిపెట్టిన వారు పరిచర్య వారు చేస్తూనే ఉన్నారు, వారు ఆరాధన చేస్తూనే ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, సువార్త చెప్తూనే ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో వారి పరిచర్య లేదు, ఎక్కలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని మీరు చూడండి, ఆయన 3 ఇడుపులు కలిగిన పరిచర్య ఆయనలో ఉంది. ఆయన మొదట స్వస్థతలు చేశాడు. మన సంఘంలో అదేనా జరిగింది? ఫస్ట్ ఏం జరిగింది? తర్వాత వాక్యము బయలుపాటు. ఇప్పుడు 3వ ఇడుపు ఏంటి? అసలు పలకబడిన మాటతో సృష్టి జరగాలి, అది రాబోతుంది. ఇప్పుడు మొదటి ఈడుపులో జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు. 2వ ఈడుపు వాక్యం వచ్చేసరికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి జీవితంలో అదే జరిగిందా? అదేనా? వాక్యం ఎక్కడైతే ఉంటుందో అదే రిపీట్ అవుతుంది అన్నాడు ఆయన. సూర్యుడి కింద నూతనమైంది ఏది జరిగిందే మరలా. హల్లెలూయా. అందుకనే మొదట స్వస్థతలప్పుడు మన చర్చి పట్టలేదు. రెండోసారి వాక్యాన్ని తీసుకొని వచ్చేసరికి ప్రజలు లేరు, ఉన్నారా? లేరు. కానీ 3వ ఇడుపు కొరకు జనులు నిలబడ్డారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం కాదు ఈ వాక్యం అన్నాడు ఆయన. మన ప్రవక్త 7వ సంఘకాల ప్రవక్త ఆయన మెసేజ్ చెప్తే లక్షల మంది, మొదటి ఈడుపులో లక్షల మంది 7 లారీలలో లక్షల కర్రలు తీసి దాంట్లో వేశారంట. కుంటివారి కర్రలు 7 లారీలకు ఎత్తారంట కర్రలు. స్వచ్ఛత కాలంలో ఆయన వాక్యం పరిపూర్ణత తీసుకొని వచ్చేసరికి అందరూ పోయారంట. కొంతమంది అన్నారంట, అయ్యా పాపం బ్రహ్మం మంచోడే కానీ, మన సహోదరుడు మంచోడే కానీ అబద్ధ బోధలకు పోయాడు. ఏంటట? అబద్ధ బోధలకు పోయాడు. కాబట్టి మీరు అతన్ని వెంబడించొద్దు. మన దగ్గర ప్రచారం ఏం జరిగిందో చెప్పండి. అదేనా? వాక్యము ఎక్కడుంటుందో, క్రీస్తు ఎక్కడుంటుందో అదే తిరిగి మళ్ళా రిపీట్ అవుతుంది. అది హల్లెలూయా. వాక్యం ఉన్న కాడ ఏదైతే బైబిల్లో జరిగిందో అదే మళ్ళా తిరిగి చూపిస్తున్నాడు దేవుడు ఆ సంఘములో. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మరి ఈ 3వ ఈడుపు కొరకు కొందరు మాత్రమే ప్రవక్త మళ్ళా బోధించేటప్పుడు లక్షల మందికి 50 మంది అయ్యారంట. ఎంతమంది? 50 మంది. లక్షల మందికి 50 మంది అయ్యారు. యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు లక్షల మందికి ఎంతమంది అయ్యారు? 120 మంది అయ్యారు. నోవాహు బోధించినప్పుడు లక్షల కోట్ల మందికి ఎంతమంది వాడలకు ఎక్కారు? 8 మోసే గారు ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన 3వ ఈడుపు దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది మిగిలారు? ఒక్కడే. ఇదే వాక్యం నిజం. పౌలు గారు ప్రకటన చేసినప్పుడు అందరూ చూడండి, ఆ 3వ ఈడుపు వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. అందుకనే ఎందుకు అలా వెళ్ళిపోవటానికి కారణం ఏంది అనంటే, మరి వాక్యం చెబుతుంది ఆచారాలు, సిద్ధాంతాలు, లోకానుసారమైన స్థితిగతులు వారు వెంబడించటం వలన వాక్యాన్ని వదిలివే వాళ్ళు లోకంలోకి తిరిగి అదే చెప్తున్నాడు. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ మనం చూసినట్లయితే ఆయన గద్దిస్తున్నప్పుడు ఒక మాట 10వ వచనం చూడండి. జన సమూహములను పిలిచి మీరు వినిగ్రహించుడి, నోట పడినది మనుషుని అపవిత్రపరచుదు గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వానితో
వారితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తినేది ఏదైనా నేను అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చు ప్రతి మాట నిన్ను. అందుకనే వాక్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని అక్కడున్న సంఘము తీసుకున్నప్పుడు వారిలో ఉన్న అపవిత్రతను అంతటిని తీసివేసి, ఆ లోకానుసారమైన స్థితిగతిని తీసివేసి, ఆచారాలు సిద్ధాంతాలు అన్నిటిని తీసివేసి వాక్యముతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనము వాక్యాన్ని వెంబడించాలి. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో జనులారా, మీరు నా వైపు తిరగండి అన్నాడు ఆయన. ఎవరి వైపు తిరగమన్నాడు? క్రీస్తు వైపు. అంతేనా? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండడు, వాక్యము దేవుని యొద్ద ఉండడు, వాక్యమే దేవుడై ఉండడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి ఆ కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని అంటుంది బైబిల్. హల్లెలూయా. ఇప్పుడు జనులు ఎటు తిరగాలి? అది వాక్యం అంటుంది, నా వైపు తిరగండి, నన్ను చూడండి, ఆచారాలు చూడకండి, సిద్ధాంతాలు చూడకండి, లోకానుసారమైన స్థితిగతులు చూడకండి. ఎందుకనంటే నా వైపే చూడండి, నన్ను వెంబడించండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఇది వాక్యం. ఇది దేవుడు చెప్తున్న విధానం. సంఘం ఏం చేస్తుంది? లోకంలోనికి వెళ్ళిపోయింది, సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అవ్వ ఆదిలో ఆమె సంఘమై ఉన్నది. ఆమె వాక్యాన్ని ఎప్పుడైతే విడిచిందో వేరొక ఆలోచన, వేరొక ప్రతిబింబముతో ఆమె ప్రకాశించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. సంఘము ఎప్పుడైనా వాక్యముతో ప్రతిబింబించబడాలి, వాక్యముతో ప్రకాశించాలి. అయితే ఇప్పుడు అక్కడ సంఘాలు మనం చూస్తున్నాం, అక్కడ అవ్వను మనం చూస్తున్నాం. ఆమె తన సొబుద్దుతో ప్రకాశిస్తుంది, ఆమె వేరొక ఆలోచన తీసుకొని ప్రకాశిస్తుంది, ప్రతిబింబిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము కాకుండా వేరొక దాంతో ప్రతిబింబిస్తుంది. అందుకనే వేరొక ఆలోచన తీసుకున్నప్పుడు ఆమె శరీరము ఎన్నటి చూడని, ఇదిగో ఆ దేవుడు ఏదైతే వద్దన్నాడో దానికి వెళ్ళి చూస్తుంది. వేరొక ఆలోచన వచ్చినప్పుడు దానిని తినాలని ఆశిస్తుంది, దాని యొక్క రుచి చూడాలనుకుంటున్నది. ఎందుకనంటే దేవుడి వాక్యాన్ని ఎవరైతే తొలగిపోతుంటారో ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ పురుషుడు ఎవరైనా కానీ ఆ పండు అవ్వదున్నది ఎట్టాగో ఆ విధంగా ఇవాళ సంఘాలన్నీ కూడా తయారయ్యాయి. సంఘాలు మొత్తం కూడా దేంతో ప్రతిబింబిస్తున్నాయి? ఆచారాలు, సిద్ధాంతాలు. నేను ఆ సేవకులు అడిగాను, అన్నా మరి మీరు దేవుడు గొప్పవాడు కదన్నా, ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొండలను కూర్చుకోవు, వాటిని పోషిస్తున్న దేవుడు నిశ్చయంగా మరి మిమ్మల్ని పోషించిన అని వాక్యం సెలవిస్తుంది. ఏలియాకు ఆహారం లేని స్థలములో ఆహారం ఇచ్చిన దేవుడు. మరి అక్కడున్న సారెపత ఎదవరాలకి ఆహారం లేని టైంలో సేవకుడు ద్వారాగా దేవుడు ఆహారం ఇచ్చినాడు. అన్నా మరి ఇలా మీరు సేవకులే ఆ చర్చిలో నుంచి మమ్మల్ని ఎలా కొడతారు అని దేవుడి వాక్యాన్ని చెప్పకుండా ఉంటావా అంటే, వాక్యం మేము చెప్తాం, వాక్యము మేము చెప్తాం, వాళ్ళు వినరు. రేపు తీర్పు రోజున వాళ్ళే లెక్క చెప్పాలంటాం. వాళ్ళ లెక్క చెప్పేది బైబిల్ ఏం చెప్తుంది? సేవకుడే లెక్క చెప్పాలి. వాళ్ళు సరిగా లేకపోతే ఎందుకు చెప్పలేదు? వారు సరైన స్థానము లేకపోతే ఎందుకు చెప్పలేదు? వాళ్ళ ఆచారాల్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు చేయకూడదు ఎందుకు చెప్పలేదు? సిద్ధాంతాల్లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయకూడదని ఎందుకు చెప్పలేదు? దేవుడు అడిగేది విశ్వాసం అడగడు, సేవకుని అడుగుతాడు. ఎందుకనంటే నీకు వచ్చే ధనం పైన ఆధారపడ్డావు, వాక్యం పైన నువ్వు ఆధారపడలేదు. అన్యాయంగా నువ్వు గద్దించకపోతే, నువ్వు సరిదిద్దకపోతే వాళ్ళు చనిపోతారు. హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించండి. పిల్లల్ని బెత్తమాడకపోతే ఏమైపోతారు అన్నాడు? పాడైపోతారు. వాళ్ళ ఆత్మ నరకంలో పోద్ది, పాతాళంలోనికి విడిచిపెడతావు. కాబట్టి వాడిని గద్దించు, బుద్ధి చెప్పు, సరైన మార్గంలో పెట్టు. సేవకులు ఈరోజు ఏం చేస్తున్నారు? దూతున్నారు. దేనికి? దశం భాగాలు, కానుకలు, ఈ పెద్ద సిటీలో జాబ్ కావాలని లంచాలు కూడా ఇస్తున్నారు. నేను చూసా. దీంట్లో బిషప్లు
బిషప్లు కింద ఉంటాయి ఈ చర్చిలన్నీ. ఒక మంచి సెంటర్ చూసి సెంటర్ కావాలా, ఆ సెంటర్లోకి వెళ్తే జనాభా బాగుంటారని ఆ చర్చిలు కోరుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మరి ఆ బిషప్లతో మాట్లాడి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నేను ఆయన తాలూకా ఈయన తాలూకా అని సేవకులు చెప్పుకొని మరి ఈరోజు సంఘాలు కోరుకొని ఏరుకొని వెళ్ళి బోధిస్తున్నారు. ఇది ఏంది అసలు? ఇదేం లెక్క? యోహాను గారిని మీరు చూడండి, మీరు దేవుణ్ణి ఆరాధించకపోతే ఇదిగో అబ్రహాముకి రాళ్ల వలన దేవుడు పిల్లలను పుట్టించి వారి చేత ఆయన ఆరాధింపజేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అది యోహాను పరిచర్య. నిజం. ఈ కాలం యొక్క అదే యోహానులో ఉన్న ఏలి ఆత్మ, ఈ కాలంలో అదే ఏలి ఆత్మ ఈ కాలం యొక్క మన సహోదరుడు విలియం మేరన్ బ్రహ్మం గారిలోనికి వచ్చి ఆ ఆత్మే మళ్ళీ బోధిస్తుంది. మీరు మనుషుల వైపు, లోకానుసారమైన సిద్ధాంతాల వైపు, జ్ఞానం వైపు, సుబుద్ధి వైపు తిరగొద్దు. ఖచ్చితంగా వాక్యం వైపు తిరగండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఇదిగో ప్రజలారా, ఈ ఆచారం వైపు, ఈ సిద్ధాంతం వైపు, ఇదిగో ఈ శాస్త్రుల పరిచయలు బోధిస్తున్న ఈ బాధల వైపు కాదు కానీ తిరగండి నా వైపు అన్నాడా లేదా? అంతేనా అన్నది? ఈ రోజు కూడా అంతే. అదే ఆత్మ, అదే స్పిరిట్ ఏదైతే వాక్యాన్ని దాటిపోతుందో దాన్ని గద్దించడానికి అదే ఆత్మ, దేవుని ఆత్మ ప్రతి చోట ఉండాలి. నిజం అండి. నువ్వు ఆచారాలు సిద్ధాంతాలు నువ్వు కనుక వద్దంటే మేము రావన్నాడు అనుకో, పోమని చెప్పాలి. నువ్వు వాక్యం కదా నీకు యజమాని. ఆచారాలు సిద్ధాంతాలు ప్రజలు కాని కదా ఒక సేవకుడికి యజమానులు. దేవుడే యజమాని. దేవుడు పిలిచాడు, ప్రజలు పిలిచాడు, సేవకుని దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక సేవకుడు ఉండాల్సిన విధానం ఏంటంటే భయపడొద్దు. ఈ దశమ భాగాల కోసం, ఈ కానుకల కోసం, లేకపోతే జనము నేను ఇట్లా మాట్లాడితే వెళ్ళిపోతారని, జనం ఫుల్గా ఉండాలని. నువ్వు ఎంతమంది జనము నీ దగ్గర ఉన్నా, ఏంటంట ఎంతమంది జనము నీ దగ్గర ఉన్నా ఆ వాక్యముతో కలిసి ఏకీభవించి నడవకపోతే ఏం సొక్క నీ పరిచర్య? అదంతా వ్యర్థం, అదంతా పనికిరాదు. అందుకనే ఆయన అంటున్నాడు, ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంట? సిద్ధాంతాలను లేక ఆచారములను అంగీకరించి సంఘములు మొత్తమును దేవుని నుండి దూరముగా ముంచివేస్తుంది. సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు సిద్ధాంతాలతో, ఆచారాలతో, అంతేనా, బుద్ధితో మొత్తం ముంచివేస్తుంది. ఈరోజు మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆచారాలు, ఈ సిద్ధాంతాలు వీటన్నిటితో మనకు పని లేదండి. మనము క్రీస్తులో ఆయన రక్తములో కడగబడిన వారం, పరిశుద్ధులము, నీతిమంతులము, నిందారహితులము, పరదేశులము, ఈ రాజ్యవాసులము కాదు. మన దేశం వేరు, మన భాష వేరు, మన ఆలోచన వేరు, మన అలవాట్లు వేరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమన్నాడు ఇంకా? అవ్వవలే దేవుని యొక్క వాక్యమునకు బదులుగా ఈ విషయములను అంగీకరిస్తారు. అది ఎన్నెన్నో సార్లు జరిగినది. చివరకు మొత్తము సంఘము దేవుని వాక్యము నుండి దూరముగా మునిగిపోయినది. హల్లెలూయా. ఏందంట? అవ్వవలే వాక్యాన్ని విడిచి వేరొక ప్రభావాన్ని తీసుకుంటున్నారు, వేరొక సిద్ధాంతాన్ని తీసుకుంటున్నారు, వేరొక తలంపులు తీసుకుంటున్నారు, వేరొక ఆచారాలు తీసుకుంటున్నారు, లోకానుసారమైన స్థితి తీసుకుంటున్నారు. మీరు బైబిల్లో ఒక మాట చెప్తా. ఒక స్త్రీ ఆమె నెలసరైనప్పుడు, కడాగున్నప్పుడు 7 రోజులు ఆమెని పక్కన ఒక సపరేట్గా రూమ్ ఉంటుంది. ఆమె వసతులన్నీ అక్కడ చూడాలి.
ఆ రక్తస్రావం తగ్గిపోయిన తర్వాత ఆమె ఇంటికి రావచ్చు, మందిరానికి రావచ్చు. పాత నిబంధనలు ధర్మశాస్త్రం. ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకు అట్లా దూరం పెడతారంటే ఆమె అలా కడగా ఉన్నప్పుడు అపవిత్రంగా ఉంది కనుక కొంతకాలము ఆ రక్తస్రావం తగ్గేంత వరకు దూరంగా పెడతారు. తగ్గిన తర్వాత ఆమె రావచ్చు. ఈరోజు అది బైబిల్లో ప్రకటించబడింది ఏంటంటే అపవిత్రమైందని. Yes. ఈరోజు సేవకులు నేను ఒక ఇంటికి ప్రార్థనకు రమ్మన్నారు. నేను అప్పుడు నాకు ఈ వర్తమానం తెలియదు. నేను మాను సాదాసీదాగా వాళ్ళలాగానే ఆరాధనలు ఏదో జరుగుతుంది. నేను వెళ్ళా, ప్రార్థన కదని వెళ్ళా. ఆడకు వెళ్ళినప్పుడు ఒక పాపను కూర్చోబెట్టి సాపేసి అందరూ వచ్చి పసుపులు పూసి అక్కడ బెల్లము సొద్దలు అన్నీ కలిపి అందరూ అక్కడికి వచ్చి ఆడ కూర్చున్నారు. అందరూ పాటలు పాడుతున్నారు. పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాను నేను. ఆయన ఏం చేసిండు, కొబ్బరి చిప్ప, ఒక ఎండు కొబ్బరి చిప్ప, ఆ ఎండు కొబ్బరి చిప్పలో నూనె పోసి ఆ ఎండు కొబ్బరి చిప్పని ఆ తల మీద ఒత్తాడు ఆయన. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలో ఉన్న నూనెంతా ఆమె మీద పడింది. ఆమె ముఖం మీద నుంచి, ఆ గడ్డం మీద నుంచి జారుకుంటూ వస్తుంది, తుడుచుకుంటుంది ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె గడ్డం నిండా, ఆమె ఒంటి నిండా కారుతుంది ఆ నూనె. దావీదుని అభిషేకించేటప్పుడు మీరు చూసారా? అక్కడ అభిషేకాన్ని మీరు చూసారా? నీ కొమ్ములో నూనెను నింపుకొని యెషయ కుమారుల్లో ఒకడు నేను రాజుగా ఎన్నుకున్నాను, అతను అభిషేకించమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆ కొమ్ము తీసుకొని ఆ కొమ్ములో నూనె నింపుకొని ప్రవక్త మరి యెషయ ఇంటికి వెళ్ళి దావీదు పైన ఆ అభిషేకము, ఆ కొమ్ములో ఉన్న నూనె అభిషేక తైలము దావీదు మీద పోస్తే, తల మీద పోస్తే అది నెత్తి నిండా ఆరుతుంది. దేవుడు అభిషేకించింది దేనికోసం? అపవిత్రులని పరిశుద్ధులుగా మార్చడానికి, దేవుని యొక్క నీతిని రాజ్యమును నిలబెట్టడానికి, దేవుని యొక్క ప్రజల కోసం ఒక రాజుని అభిషేకించాడు ఆయన. కానీ ఆ పుష్పపక్షంలో ఒక పాప తలపైన అభిషేకిస్తున్నాడు ఒక పాస్టర్. బైబిల్లో ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని అలా జరిగినప్పుడు ఒక స్త్రీకి ఆయన అపవిత్రురాలుగా ఆ ముందు గనక కడాగా ఉండాలని చెప్పాడు. కానీ ఆ సమయాన్ని ఒక నూనెతో అభిషేకిస్తున్నారు. ఆ సేవకుల్లో ఉన్న ఆ అభిషేకము, ఆత్మ ఏంటిది అసలు? అది దేవుడు వాక్యం ఎలా చెబుతుంది, మనుషుడేమో అలా చేస్తున్నాడు. ఇది చేయొచ్చా నేను అడిగితే చెయ్యకూడదు, కానీ ఏం చేస్తావు? ఇవాళ చేయకపోతే రేపు చర్చికి రారంట. వాళ్ళు రాకపోతే నీకేమైంది? నువ్వు దేవుడు వాక్యం కొరకు నిలబడింది, దేవుడు ఎన్నుకున్న వారు ఉంటారుగా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఎందుకు ఇచ్చేయాలా? మన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలా? మనం ఎందుకు లొంగాలి? ఒక ఆచారాల సిద్ధాంతాల కోసం ఒక సేవకుడు ఎందుకు పోవాలి? ఇవాళ అందుకనే చూడండి, దేవుడు ఎన్నుకొని సేవకులు భూమి మీద తిరుగుతున్నారు. వాక్యానికి ఆపోజిట్ గా వెళ్ళే సేవకులు ఉన్నారు, వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళే సేవకులు ఉన్నారు. అందుకనే అక్కడ ఉన్న సంఘం అంతా కూడా ఆచారంలోని సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రవక్త ఏమన్నాడు, అది పరిశుద్ధాత్మే కానీ క్రీస్తు ఆత్మ కాదన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటుంది. నిన్ను పాపం వైపుకేం తీసుకపోదు ఆత్మ. దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంలో తీసుకొని వెళ్తుంది, కానీ నీ ఆచారాలకు అది అర్థం చెప్పదు. నీకు అర్థమవుతుందా? నీ సిద్ధాంతాలకు అది అర్థం చెప్పదు. అది పరిశుద్ధాత్మే, అది సేవకుల్లో ఉన్నట్టు కనబడుతుంది. నువ్వు ఇలా ఉండాలయ్యా, నువ్వు అలా జీవించాలయ్యా, ఇలా జీవించాలో చెప్పుద్ది, కానీ నువ్వు ఆచారంలోనికి వెళ్తే అది అడ్డగించదు. నువ్వు వాక్యం ఉన్నట్టుగా అది బోధించదు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తులోనికి రావాల్సిన వ్యక్తిత్వంలోనికి వెళ్తాడు. కారణం ఏంటంటే అది పరిశుద్ధాత్మే కానీ క్రీస్తు ఆత్మ. ఈరోజు సంఘాలంతా కూడా, ప్రజలందరూ కూడా గమనించాలి. ఏది వాక్యమో
ఏది సిద్ధాంతమో ఏది ఆచారమో నీ జీవితము ముందు ఆ ఆలోచనని ప్రభువా నాకు బయలుపరచమని ప్రతి సహోదరుడు సహోదరి అడగాలి. అందుకనే ఇలా సంఘాలన్నీ కూడా అవ్వవలే ఏం చేస్తాయి, వాక్యాన్ని తొలగి దూరముగా మునిగిపోయినాయి. అవ్వ చేసిన పనే సంఘాలు కూడా చేస్తారు, వాక్యాన్ని విడిచిపెట్టి దూరంగా మళ్ళీ ఆచారాలు సిద్ధాంతాలు లోకానుసారమైన స్థితిగతి. చూడండి ఆ యొక్క పశువాతి ఫంక్షన్లో ఆ కొబ్బరి చిప్పను వాళ్ళు ఇట్లా ఎరగదీస్తున్నప్పుడు జనులందరూ పాస్టర్ గారు ప్రార్థన చేయకుండా చేయకూడదు, ఆయన ప్రార్థన చేస్తే చేయాలి, ఆయన కొబ్బరికాయ వచ్చినాకనే మనం ఎన్ని తినాలి, పలహారం తినాలి. దేనికి అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తుంది అది. అందుకనే చూడండి మనుషులు ఎంతో వాక్యాన్ని వదిలిపెట్టి ఎంతో దూరం వెళ్ళిపోయేవారని చెప్తున్నాడు. వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు, వాక్యము బయలుపరచబడినప్పుడు వారు దానిని అంగీకరించరు. ఏంటంట వాక్యము ఎప్పుడైతే ఈ వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడుతుందో, ఏది తప్పో ఏది రైటో, ఏది అబద్ధంగా వెళ్తుందో, ఏది నిజమైందో, ఏది లోకానుసారమైన స్థితో, ఏది దేవుని చిత్తమో ఆ యొక్క మనుషులు చేసిన ఆ మిస్టేక్ ని వాక్యం వచ్చి సరి చేస్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని వదిలిపెట్టి దూరంగా పారిపోయావు, లోకానుసారమైన స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నట్టు కనబడుతున్నావు, కానీ నీలో ఆచారాలు ఇవన్నీ చావలేదని అంటే అసలు నువ్వు క్రీస్తులోనే లేవు, క్రీస్తుని దగ్గర లేడు, వాక్యాన్ని దూరంగా తొలగి నీ దగ్గర నువ్వు నుంచి వెళ్ళిపోయింది అని ఆ వాక్యము బయలుపరిచినప్పుడు దాన్ని జనులు అంగీకరించరు. నేను ఎంతో మందికి చెప్పాను, అయ్యా బైబిల్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఏ ఒక్క విశ్వాసిని నువ్వు బైబిల్లో చూపలేవు. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, చెప్పాడు నామం అంటే నా పేరులోనికి బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. అది తండ్రిగా ఉన్నప్పుడు ప్రభు అయినా, కుమారుడిగా వచ్చినప్పుడు యేసు, ఆయన పునరుద్ధానములో క్రీస్తుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన 3 కార్యాలలో పనిచేస్తున్నాడు కనుక ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆ నామం అంటే ఎందుకు కూడా తెలవదీయాలి పాపం విశ్వాసం. నేను ఒక బ్రదర్ని అడిగా, ఆయన ఏ చర్చికి వెళ్తావంటే, అన్న నేను మారేడుపల్లిలో చర్చి ఉంది మాది, అక్కడికి వెళ్తానన్నాడు. మరి అన్న మరి మీరు బాప్తిసము ఎలా తీసుకున్నారంటే, నేను త్రిత్వంలో బాప్తిసం తీసుకున్నాను అన్న. లేదు బైబుల్ ఎట్లా ఉందన్న, వాక్యం చూడండి అని అంటే, బెదరు నాకు టైం అయిపోతుంది, ఏమనుకోవద్దు మా సార్ వస్తాడు అని వెళ్ళిపోయాడు. అసలు ఆయనకి రక్షణ ఎక్కడో ఆ మాట చెప్పగానే ఆయన ఏం చేస్తున్నాడు, వైదొలికి వెళ్ళిపోతున్నాడు. నేను అదే విధంగా ఎంతోమంది పాస్టర్లను కూడా అడిగాను, అన్న ఇట్లా ఉంది కానీ అంటే వాళ్ళు ఏమంటున్నారు, పెద్ద పెద్ద పాస్టర్ల పేర్లు చెప్పారు. నువ్వు ఆయన కంటే ఎక్కువ, ఈయనకంటే ఎక్కువ, ఈయనకంటే గొప్పవాడు, ఆయనకంటే గొప్పవాడు. బైబిల్లో ఈ మాట ఎవరినో అడిగారు కాదు. నీవు యోహాను కంటే, మోసే కంటే, యోనా కంటే, ఇర్మియా కంటే, ఇట్లా అందరు ప్రవక్తల గురించి చెప్పారు జనులు యేసుక్రీస్తు వారు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అవును వారి కంటే గొప్పవాడిని అన్నాడు ఆయన. హల్లెలూయా. మనుషుల కంటే గొప్పది వాక్యమే. ఏ మనుషుడు గొప్పవాడు కాదు. కాబట్టి వాక్యము ఉన్నట్టుగా గనక అతను తీసుకుని వెళ్తున్నాడంటే వెంబడించడంలో తప్పే లేదు. వాక్యము దాటి వెళ్తున్నా అతను ఈ జనులు వెంబడిస్తున్నారంటే దానివల్ల ఉపయోగము లేదు. అందుకనే బైబిల్లో ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం తీసుకున్నారు తప్ప ఇంకొక మార్గం ఎక్కడా లేదు. అదే ఒక్కటే బాప్తిసము. ఇవాళ ప్రజలు ఏం చేస్తున్నారు, సంఘములో సమకూర్చుకోవడానికి పెళ్ళిళ్ళకి బాప్తిసం ఇస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది నేను అడిగాను, మీరు బాప్తిసం తీసుకున్నారన్నా? పెళ్లిలో తీసుకున్నామన్నా అంటే విశ్వాసం లేకుండా పెళ్లి కోసం తీసుకున్నాం. బాప్తిసం పెళ్లి కోసం తీసుకుంటారా? అది తప్పుగా. అది
మారు మనసు ఏమన్నాడు? బాప్తిసం తీసుకోవాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకోవాలి. ఆయన నామములోనికి బాప్తిసం తీసుకోవాలి. Yes. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారమ్మా అని అడిగా. వాళ్ళని కూడా నేను అడిగా పాస్టర్ని. బ్రదరు, మన సంఘంలో సభ్యుడు, మా సంఘంలో ఏంటంటే ముందు మన ఇంట్లో మన చర్చిలో పెళ్లి చేయాలంటే ముందు వాళ్ళు బాప్తిసం తీసుకొని ఉండాలి. అది కూడా మా దగ్గర తీసుకొని ఉండాలి. మా బుక్లో వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. మేము ఇచ్చే ఆ బాప్తిసం సర్టిఫికెట్లో మా ఫైల్లో వాళ్ళ పేర్లు ఉంటేనే మేము పెళ్లి చేస్తాం. అందుకని వాళ్ళకి మేము బాప్తిసం ఇస్తున్నాం. అన్న ఇది తప్పు కదన్నా, మరి ఇలా చేయటం తప్పే. ఏదో ఒక రకంగా మార్చుకున్నాం. వస్తారుగా ముందు చర్చికి వచ్చినాక మనము కొద్ది వాళ్ళకి బోధిస్తే మెల్లగా మారుతారు. ఏం మారుతారు? నీ సిద్ధాంతాన్ని మార్చుకోకుండా, నీ ఆలోచనలు మార్చుకోకుండా వాక్యాన్ని దాటిపోతున్న నీవు ఎలాగ మళ్ళీ ఆ వాక్యాన్ని బోధిస్తావు? ఆ వాక్యం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎందుకు వస్తుంది ఆ వాక్యం? నువ్వు తప్పు చేస్తూ మళ్ళీ నేను ఆ తర్వాత వాళ్ళు చర్చిలోకి వచ్చినా మాట్లాడుతుంటది ఎట్లా? ఆ వాక్యము నీలో ఉంటే నిన్ను అలా చేపేది కదా ముందు. నువ్వు వాళ్ళు అట్లా బాప్తిసం తీసుకొని వచ్చినాక మళ్ళీ నువ్వు పరిశుద్ధుడిగా ఎలా మారుతావు? అంటే దేవుడు అబద్ధికుడా? నిజమండి. కానీ అక్కడ పరిశుద్ధ ఆత్మగానే ఉన్నది, కానీ క్రీస్తు ఆత్మ కానే. అందుకనే చూడండి, ఈరోజు సంఘాలు ఇక్కడున్న సంఘాలన్నీ కూడా ఒక స్త్రీతో పోల్చబడింది. అవ్వ ఎలాగైతే వాక్యాన్ని దాటిపోయి పాపము చేసి పూర్తిగా ఈ ప్రపంచం మీద ఉన్న మానవ జాతిని పతనము చేసిందో ఆ విధంగానే ఈ రోజు సంఘాలు కూడా ఆ విధంగానే వెళ్తున్నాయి. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు. చదువమ్మా. వాళ్ళు వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు, వాక్యము బయలుపరచబడినప్పుడు వారు దానిని అంగీకరించరు. కారణము వారు దానిని చేయరు. ఎందుకనగా వారు వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడతారు. అది ఎందుకు చేయరంట? ఆ వాక్యం బయలుపడినప్పుడు దాన్ని ఎందుకు వెంబడించరు? ఆ వాక్యముగా వచ్చి అది మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఎందుకు వెంబడించట్లేరు? ఎందుకు నేను మాట్లాడిన పాస్టర్లు లేకపోతే నేను మాట్లాడిన విశ్వాసులు ఎంతో మంది వాక్యాన్ని చూపించినప్పుడు వదిలి వెళ్ళిపోయారు. మీరు మా ఊరికి వెళ్ళండి, నన్ను అసహించుకుంటారు. పెళ్ళికి కూడా పిలవరు నన్ను వాళ్ళు. కుటుంబీకులుగా దేనికి పిలవరు వాళ్ళు. కారణం ఏందో తెలుసా? వీడు వచ్చిందంటే అట చేయకూడదు, ఇట చేయకూడదు అంటాడు. ఎట్టంటే వాడితో మనకేంది సవాసం? కోపం పెంచుకుంటున్నారు. నేను వాళ్ళ ఆస్తులు ఏమి అడగట్లేదు, వాళ్ళ అంతస్తులు ఏమి అడగట్లేదు, వాళ్ళ భూములు ఏమి అడగట్లేదు. అన్నా అక్క వాక్యం ఇలా ఉంది, అవి చేయకూడదు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పా. నేను వస్తే వందనాలు పెట్టకూడదట. కానీ వాళ్ళ పాస్టర్ గారు ఆ పాప కడాగా ఉన్నప్పుడు కొబ్బరి చెప్పల నూనె పోసి అభిషేకించిన పాస్టర్ గారు వస్తే వందంగి దండాలు పెడతారు వాళ్ళు. వందనాలయ్యా ఏంది వచ్చిండు మేము అసలుకే వందనాలు పెట్టలా మీరు చెప్పినట్టు. పెట్టగా ఎవరు పెట్టమన్నారు నేను? హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఉందో లోకం. చూడండి, లోకాన్ని మీరు గ్రహించండి. లోకాన్ని ఎప్పుడు అనుసరించొద్దు. చూడండి, మానవ మనసు వారి యొక్క సుబుద్ధి పైన వాళ్ళు ఆధారపడినప్పుడు ఆ వాక్యాన్ని వారు అక్కడ వెంబడించట్లేరు, ఆ వాక్యాన్ని తొలగిపోతున్నారు. అది ఏంటది? వాళ్ళ యొక్క సుబుద్ధి. నేను అందుకనే ఎంతో మంది సేవకులు ఇప్పుడు కూడా అడుగుతా. నేను కొంతమంది నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నిన్ను అడుగుస్తాంతామన్నారు. ఎందుకన్నా తన్నేది అన్నా? రే నువ్వు నోరు మీరా ఎందుకన్నా అని చెప్పి పర్లేదు, ఏం కాదు చెప్పన్నా. మా పాస్టర్ గారు త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తే అది తప్పంటున్నావు నువ్వు. నేను అనలేదు కదన్నా. మరి నువ్వు వాక్యం చూపిస్తున్నావంటే మా 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 పాస్టర్ గారు ఇచ్చింది దాంట్లో కనపడతలేదంటే నువ్వు తప్పది అని చెప్తున్నావుగా. మరి అది కనపడకపోతే వాక్యం తప్పు అని చెప్తుంది, నేనెందుకు చెప్తాను?
వాక్యమే తప్పని చెప్తుంది నిన్ను. నువ్వు చేసిన పని తప్పని చెప్తుంది, నేను చెప్పట్లేదు అది. నన్నెందుకు అంటావన్నా? నువ్వేం మాట్లాడతావు? నేను మాట్లాడలేదన్నా, ఆ వాక్యం అట్ట ఉంది అని చెప్పా నేను. ఆ వాక్యం నాలో నుంచి మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడున్నా చెప్పు తంతావు అంటున్నాను. యేసుక్రీస్తు వారికి సిలువేసింది ఎందుకు చెప్పండి? ఆయన వాక్యాన్ని తృణీకరించి శాస్త్రులు పరిచయులు అందరూ కలిసి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టారో తెలుసా? వాక్యానికి వాళ్ళ యొక్క సిద్ధాంతానికి వాక్యము ఆపోజిట్ గా మాట్లాడుతుంది. సమస్య అదే. సమస్య ఆడో లేదు. ఏ ఆస్తులు ఆయన ఏమి వాళ్ళ ఆస్తులు ఏమి తీసుకోలేదు. తీసుకోండా? వాళ్ళంతా అసలు ఏం పీకలేదు. వాళ్ళ బిల్డింగులు ఏమైనా ఆక్రమించుకోలేదు. వాళ్ళ ధనాన్ని ఏమి ఆయన తీసుకోలేదు. తీసుకున్నా యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడ్డాడు, అవమానించబడ్డారు. ప్రవక్తలు అపోస్తులు ఎందుకు హింసించబడ్డారు చెప్పండి? ఎందుకు రంపాలతో కోశారు? ఎందుకు వాళ్ళ శరీరాన్ని చీల్చారు చెప్పండి? ఏం తప్పు చేశారు వాళ్ళు? వాక్యాన్ని సత్యాన్ని బోధిస్తే. ఎందుకో తెలుసా? ప్రజలు వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా వారి సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు వారు తిరగబడుతున్నారు. అది జరుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా జరిగేది ఇదే. నువ్వు ఇప్పుడు నేను వెళ్ళి అంతమందికి వాక్యం చెప్తానని తంతా అంటున్నాడు ఆయన. ఎందుకనంటే మా పాస్టర్ గారు ఎన్ని సంఘాలు కట్టారో తెలుసా నీకు? వేల సంఘాలు కట్టని, లక్షల సంఘాలు కట్టని, లక్షల మందిని తీసుకొని రండి. ఆయన ఎంతమందినైనా బాప్తిసం ఇచ్చుకొని. కానీ బైబిల్లో నువ్వు గమనించాల్సింది ఒకటే, యేసుక్రీస్తు వారు ప్రకటన చేసినప్పుడు ప్రజలు ఎందుకు ఆయన వదిలిపెట్టిపోయారు? మోసే గారిని ప్రజలు ఎందుకు విడిచిపెట్టిపోయారు? అంతేనా? పౌలు గారిని ప్రజలు ఎందుకు వదిలిపెట్టిపోయారు? ఈ కాలం యొక్క ప్రవక్తని జనులు ఎందుకు అసహించుకుంటున్నారు? నువ్వు చేసే పనికి రాని పనులు ఖండిస్తున్నందుకు, గద్దిస్తున్నందుకు, బుద్ధి చెప్తున్నందుకు ఇవాళ సేవకులు ఎగబడి కొట్టడానికి చూస్తున్నారు. నిజమండి. ఇవాళ సేవకులు, విశ్వాసులు, క్రీస్తుని వెంబడిస్తున్నాం అన్నవారే ఇవాళ మీరు చూడండి, వాక్యము ఉన్నదన్నట్టు బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసమైంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మేము ఇచ్చిన బాప్తిసం తప్ప నువ్వు చెప్పేది? అసలు బైబిల్లో ఇయ్యలేదు కదా. ముందు బైబిల్లో ఇస్తే నువ్వు మాట్లాడొచ్చు. కానీ నువ్వేం చెప్తున్నావు? నీ సుబుద్ధి మీద ఆధారపడి ఇట్టనియొచ్చు, అట్టనియొచ్చు, ఇదైనా చేయొచ్చు, అదైనా చేయొచ్చు అని ఎక్కడి నుంచి వస్తుంది? అది నీ సుబుద్ధి పైన. అందుకని ఈరోజు సేవకులు కూడా, విశ్వాసులు కూడా కనుగొనాలి. ఎవరిని ద్వేషించి కాదు, ఎవరినో ఉద్దేశించి కాదు. ప్రజలు చనిపోతారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు, సహోదరికి చెప్పేది ఒకటే, వాళ్ళు కామెంట్స్ పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అది వాక్యమో కాదో తెలుసుకొని ఆ పని చేయి. వాక్యం కాకపోతే నీ ఇష్టం, అది వాక్యం అయితే సరెండర్గా, అంతే. వాక్యానికి సరెండర్గా. నువ్వు సిద్ధాంతాలకు, ఆచారాలకు దేనికైనా వెళ్తానంటే అది నీ ఇష్టం. కానీ వాక్యం అయితే నువ్వు వెళ్తే చనిపోతావు. నువ్వు ఆ చెట్టు పండు తిన్న దినమున నిశ్చయంగా చనిపోతావని అవ్వతో చెప్పినట్టు ఈరోజు ఈ కాలంలో సంఘము స్త్రీతో పోల్చారు బైబిల్లో. సంఘము ఎక్కడున్న సంఘమే, ప్రతి సంఘము కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సేమ్ ఒకే విధమైన బోధ ఉంటుంది, ఒకే విధమైన ఆత్మ ఉంటుంది. అది ప్రకృతిలోనే చూపించాడు దేవుడు. మీరు ఆ ప్రకృతిలో మీరు గమనించవచ్చు. బైబిల్లో అందుకని అలా చెప్పాడు. అపోస్తులు ఉంటే దొంగ అపోస్తులు, ఆత్మ ఉంటే మరొక ఆత్మ, సువార్త ఉంటే మరొక సువార్త, యేసు ఉంటే మరొక యేసు. హల్లెలూయా. గలతీ రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, మేము చెప్పిన బోధ కాక మరి ఏ బోధనైనా పరలోకం నుంచి వచ్చిన దూత ప్రకటన చేసినా శాపగ్రస్తుడు అవుతాడని. ఇవాళ అపోస్తుల బోధ కాకుండా, అపోస్తులు చెప్పిన ఏ బోధ కాకుండా వేరే ఒకటి తీసుకొచ్చాడంటే అతను ఖచ్చితంగా శాపము కింద ఉంటాడు. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అడిగినప్పుడు
అన్న క్రీస్తులోనికి బాప్తిసము అపోస్తులు ఇచ్చారు కదా అంటే వాళ్ళు తప్పు చేశారు అన్నాడు ఒక పాస్టర్. అపోస్తులే తప్పు చేశారంటావా అంటే తప్పు చేసే వాళ్ళు యేసయ్య మాటను దాటిపోయారు. ఎవరి మాట? యేసయ్య మాటని దాటిపోయారు. వాళ్ళు దేవుడు ఏం చెప్పాడు అది చేయలేదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ బాప్తిసం వేయలేదు, వాళ్ళకి నచ్చిన బాప్తిసం ఇచ్చారన్నాడు. నేను ఒక మాట అడిగాను, అన్నా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా రాశారు కదా, మరి వాళ్ళే రాశారు కదా అన్న. వాళ్ళు రాయలేదు, వాళ్ళ పరిశుద్ధాత్మని రాశాడు అన్నాడు. అప్పుడు నేనన్నా మరి పరిశుద్ధాత్మ తప్పు చేసిన వాళ్ళలో ఉంటుందా అన్న. నువ్వు ఏలికెత్తా కాలుకేస్తావు, కాలుకెత్తా ఏలికెత్తావు అన్నాడు. అరే అది వాక్యమే కదా, నేనేసేది ఏముంది దాంట్లో. ఏలికేసినా కాలుకేసినా వాక్యం చెప్తున్నా. నేను వాక్యం చెప్పకపోతే చెప్పు నువ్వు. ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నువ్వు నమ్ముతావా అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు వచ్చాడు అన్నాడు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా ఉంటే ఆయన శరీరధారిగా ఆయన తిరిగి లేచి ఆత్మగా ఉన్నప్పుడు మరి వారిలోకి వచ్చిన ఆయనే కదా. మరి ఆయన వారిలోనికి వచ్చి పేతురులో ఉండి 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు యేసుక్రీస్తు నామంలో. మరి అది యేసుక్రీస్తు ఇచ్చింది. మరి నువ్వు ఇప్పుడు తప్పు అని అపోస్తులు నువ్వు మాట్లాడితే ఆ బాప్తిసం తప్పు అంటే నువ్వు ఎవరిని దూషిస్తున్నావు? యేసుక్రీస్తు వారిని, వాక్యాన్ని దూషిస్తున్నావు కదా. అంటే నీలో ఉన్న ఆత్మ ఏది? మరి వాక్యానికి ఆపోజిట్ గా వెళ్ళేది ఏదైనా సరే అది క్రీస్తు ఆత్మ కాదు, అది అంత్యక్రీస్తు ఆత్మది. అది మరి వాక్యానికి ఆపోజిట్ గా వెళ్ళేది ఏదైనా సరే అంత్యక్రీస్తు ఆత్మది, వాక్యానికి ఆపోజిట్ గా వెళ్ళే ఆత్మది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించు సహోదరులారా, మనము జాగ్రత్తగా ఉండాలి. వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గం, అది తలంపుల్లోనికి, మూలుగుల్లోనికి, హృదయంలోనికి వెళ్తుంది. నిన్న సహోదరుడికి మహేష్కి చిన్న ఆపరేషన్ జరిగిందని సాక్ష్యం చెప్పారుగా. డాక్టర్లు ఆ చెడును తీయాలంటే ఏం చేశారు? దేంతో కోసారు? చాకును చూసి అమ్మా నాకొద్దు, నాకు కొయ్యొద్దు, నువ్వు చాకు తీ ముందు అనవనుకో, అప్పుడు నీ వ్యాధి ఎట్టపోదు. వాక్యం అనే ఖడ్గాన్ని లోపలికి రానియాలి. లోపల ఏ చెడు తలంపున్నా దాన్ని కోస్తుంది. హల్లెలూయా. నిన్ను అపవిత్రంగా మార్చేది ఏది ఉన్నా శుద్ధి చేస్తుంది. వాక్యములో రక్తం ఉన్నది, ఆత్మ ఉన్నది. నిన్ను పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది వాక్యమే. ఆ వాక్యం లోపలికి రానియాలి, దాన్ని అడిగించకూడదు. ఇవాళ ఎన్నో సంఘాలు ఎంతోమంది బోధిస్తున్నారు, మంచిదే. కానీ అది వాక్యానికి అనుకూలంగా ఉన్నావా, వాక్యానికి ఆపోజిట్గా ఉన్నావా? నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, ఏమని అడిగా అంటే, అన్నా మీరు ప్రభురాత్రి భోజనం ఇస్తారు కంటే ఆ బల్ల ఇష్టం అన్నాడు. మరి ఆ ప్రభు బల్ల అనేది పగలు ఎప్పుడు ఇయలేదు కదన్నా బైబిల్లో, మరి రాత్రి ఇచ్చారు కదా, మీరు పగలిస్తున్నారా అని అడిగా నేను. బ్రదర్, నువ్వు రాత్రి రమ్మంటావు నన్ను వత్తరా? పొద్దంతా పని చేసుకొని జాబులు చేసి అలసిపోయి రాత్రి రమ్మంటే వత్తరా? మళ్ళీ నీ చర్చికి ఆ బుర్ర ఉండాలి బ్రదర్, అర్థం చేసుకోవాలి అన్న. మరి నువ్వు ఇప్పుడు వాక్యాన్ని దాటిపోతున్నావు, నువ్వు ఆ పరిచర్య పగలు చేస్తున్నావు. అప్పుడు నువ్వు వాక్యాన్ని దాటిపోయినప్పుడు మరి పాపం నీ మీద ప్రయాణం చేస్తుందిగా. ఎందుకు చేస్తుంది? దేవుడు తెలియదా? నేను ఆ పని పగలు చేయకుండా రాత్రి చేయకుండా పగలు చేస్తున్నా, వాళ్ళకి అదే ఇస్తున్నా కదా నేను. అంటే నువ్వు వాక్యాన్ని దాటిపోతున్నప్పుడు, నువ్వు అది పగలు చేసినప్పుడు అది వ్యతిరేకమే కదా. పాదపరిచర్య చేసుకోవట్లేదు, అది వ్యతిరేకమే. మీరు జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో ఉన్న దానికి అన్నిటికీ ఆపోజిట్, వ్యతిరేకం. ఈరోజు ఎందుకనంటే మనుషులను బట్టి వాక్యాన్ని నడిపిస్తున్నారు. ఎవరి జ్ఞానాన్ని బట్టి? మనుషుల జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని నడిపిస్తున్నారు. ప్రభువా, నేను ఈ సేవకుడిగా ఉండాలంటే ఇదిగో మా సంఘం చెప్పినట్టు నువ్వు వింటావా వినవా? ఏందంట? మా సంఘం చెప్పినట్టు కనుక ఇంటే నువ్వు మాతో ఉండు, లేకపోతే మా మందిరంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో.
మేము ఈ అక్షర రూపంలో ఉన్న నీ వాక్యాన్ని మా జ్ఞానంతో తీసుకొని దాన్ని ప్రదర్శన చేస్తాం. అంతేనా? అదేనా జరుగుతుంది ఇప్పుడు? అందుకనే చూడండి, సంఘాలలో అనేకమైన సంఘాలలో సిద్ధాంతాల మధ్య వాక్యం ఏమైపోయిందో తెలుసా? మూల కూర్చున్నట్టు అయిపోయింది. సీమోను ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడా లేదా? అందరికీ కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, అందరికీ ఏం చేశాడు? టవలు ఇచ్చిండు, పనివాడిని పెట్టిండు, తొడమన్నాడు, కాళ్ళు చూడమన్నాడు, చేతులు చూడమన్నాడు, మెడకు అత్తరాయమన్నాడు, తలకు నూనె పెట్టమన్నాడు. సీమోను అతను ఒక మతములో గొప్ప విధానంలో ఉన్నాడు. ఆయన మత నాయకుడు ఆయన. కానీ అతను ఆ శాస్త్రుల పరిచయుల యొక్క గుంపులో ఉన్నవాడు. ఆయన ఏంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? వాక్యాన్ని ఏం చేస్తారు? కాసేపు నువ్వు మూల కూర్చో. ఎవరికి శుభ్రం చేస్తున్నారు? మనుషులకి. మనుషులలో ఏముంది? వాళ్ళ సుబుద్ధి, వాళ్ళ జ్ఞానం. వాళ్ళ సుబుద్ధితో వాళ్ళ జ్ఞానంతో సంపాదించుకున్న జాబులు కలిగిన వారిని, పెద్ద పెద్ద నాయకుల్ని వాక్యాన్ని పక్కన పడేసి మూల కూర్చోబెట్టి అక్కడ ఆ సీమోను అదేనా చేసింది? యేసుక్రీస్తుకి ఏం చేశాడు? ఏ మాత్రం కూడా ఆయనకి చెంబు నీళ్ళు వేయలేదు, ఆయన పలకరేయలేదు ఆయన్ని, ఆయన మొహం కడుక్కోవడానికి నీళ్ళు లేదు, ఏ దాసుడు ఆయన పట్టించుకోలేదు. కానీ అక్కడికి వస్తున్న ఆ శాస్త్రుల్ని, పరిచర్యుల్ని, ఆ గొప్ప గొప్ప నాయకులకి ఎంతో మర్యాద జరుగుతుంది. అవునా? అంటారా కాదా? ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వాక్యము నువ్వు ఏం లేదు, నీ చేతిలో చర్చికి పోయి వస్తున్నాడు అనుకో, చర్చికి పోయి వస్తున్నాడు ఒక వ్యక్తి, అతను ఒక క్రైస్తవుడు అనుకో, చేతిలో బైబిల్ ఉంది, అటు పక్క నుంచి జగన్ కాన్వాయ్ అటు వెళ్తుంది అన్నాడు అనుకో, బైబిల్ ఏం చేస్తాడు అతను? అమ్మా ఈ బైబిల్ నువ్వు తీసుకోపో, నేను అటు పోవాలంటాడు. అంటే ఆడికిపోయి ఏం చేస్తాడు? ఎగురుతాడు. చర్చిలో ఏం చేస్తాడు? గీక్కుంటా ఉంటాడు. ఇది ఎప్పుడైపోద్దిరా అని. కానీ అతను అక్కడ అలసడొచ్చినా, అల్పొచ్చినా, ఆకలైనా, ఏదైనా వీజిల్ ఆపడు, ఎగరటు ఆపడు, ఉరకట ఆపడు. అదే దేవుడు వాక్యం కోసం అలా వెళ్తారా మందిరానికి? దేవుడిని అలా గలపరచడానికి వెళ్తారా? ఇవాళ సినిమా యాక్టర్ వచ్చాడంటే పరిగెడతాడు, హీరోయిన్ వచ్చిందంటే నువ్వు చర్చి మానుకుంటా. మీ ఇంట్లో పెళ్ళి, లేకపోతే ఎవరో చనిపోయాడు, లేకపోతే అది ఇది అని అంటే ఏం చేస్తాం మనం? ఎంత భయంకరమైన స్థితిలో మానవ జాతి ఇప్పుడు ప్రయాణిస్తుందో చూడండి. సంఘాలు మళ్ళా తిరిగి మోసపోతున్నాయి. అందరికీ చెప్పేది ఒకటే, ఈడో చూస్తున్న ప్రతి సహోదరుడికి సహోదరికి, మనము ఎన్నడూ కూడా వాక్యాన్ని దాటి ఈ ఆచారాలు, ఈ సిద్ధాంతాలలో ఎన్నడూ వద్దు. యేసుక్రీస్తు వారిని అవమానించినప్పుడు ఒక పాపి, ఒక మరియ, ఎవరు నీళ్ళైపోయినా ఆమె యొక్క కన్నీటితో అక్కడ ఆయన పాదాలు కడిగింది. పాదాలు కడిగి ముద్దులాడుతూ ఆమె ఆస్తి, ఆమెకున్న ధనమంతా ఆమె పొట్ట కొరకు దాచుకోకుండా మొత్తము తీసుకొని ఆయన పాదాల మీద పోసి, హల్లెలూయా హల్లెలూయా, నిజమైన విశ్వాసి, ప్రభు కొరకు జీవించే విశ్వాసి. ఏ హీరోని ఎమ్మడించడు, ఏ రాజకీయ నాయకుడు ఎమ్మడించడు, ఏ సేవకుడు ఒక గొప్ప గొప్ప సేవకులను ఎమ్మడించడు. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే వాక్యము ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఉండి దేవుని మహిమపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించండి, సంఘాలన్నీ కూడా వాక్యాన్ని దాటి ఎంతో దూరం వెళ్ళిపోయినాయి. అందుకనే ఈరోజు మనం సీమోను ఇంట్లో కూడా మరి భయంకరమైన స్థితిని మనం చూసాం. ఒకరోజు నేను సీమోను గురించి మరి చెప్తా. అది ఒక ప్రత్యేకమైన వాక్యం, దాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. మరి దేవుడు అది గుర్తు చేశాడు కనుక నేను చెప్పాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే సంఘము, ప్రపంచంలో ఉన్న సంఘమంతా కూడా ప్రభువును వదిలిపెట్టి ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్తున్నారో దాన్ని చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చదువమ్మా. ఈ సంఘము ఇక్కడ నిర్మింపబడింది. ఈ సంఘము ఇక్కడ నిర్మింపబడినది. ఇది ఒక అందమైన స్థలము.
ఇది ఒక అందమైన స్థలము, అది ఒక గొప్ప సంఘ సంస్థ అయి ఉన్నది. అది ఒక గొప్ప సంఘ సంస్థ అయినది. అది ప్రజల యొక్క ఉమ్, గొప్ప సమూహంలో ఉమ్, సభ్యత్వమును కలిగి ఉన్నది. ఉమ్. మనము తప్పక దానికి ఎందుకు చెంది ఉండకూడదు. ఏమంటున్నారు ప్రజలు? అన్నా అసలు ఆ మందిరానికి నువ్వు ఎప్పుడైనా వచ్చావన్నా? అసలు ఆ మందిరము కట్టడ లోపల చూసావా? అసలు ఆ మందిరం ఎంత అందంగా ఉంటుందంటే అన్నా, ఆ మందిరంలోనికి వెళ్తేనే పులకరించిపోతామన్నా. ఏందంట? నువ్వు ఆచారాల సిద్ధాల గురించి మాట్లాడుతున్నావు కానీ అంత గొప్పగా ఆ మందిరాన్ని ఎలా కడతాడన్నా ఒక మనిషి? దేవుడు కట్టకపోతే నువ్వు ఆచారాల సిద్ధాంతాలు ఏమీ చేయకూడదు నువ్వు చెప్తావు కానీ అసలు ఆ మందిరం ఎలా కడతాడన్నా ఒక మనిషి? ఎలా కట్టబడుతుందన్నా? నువ్వు లోపలికి వచ్చి చూడన్నా, ఒక్కసారి లోపల రా అన్నా, మందిరం నిండా వాక్యమే ఉంటుంది. ఏంటంట? మందిరము నిండా గోడల నిండా వాక్యమే ఉంటుంది. వాక్యం ఏడ ఉండాలి అసలు? ఆయన వాక్యం యొక్క ఆలయం ఏది ఇంతకీ? అది దేహం అయితే నువ్వు ఆ వాక్యాన్ని గోడల మీద పెడతావు, నీ హృదయంలో పెట్టుకో. హృదయంలోనేమో ఆచారాలు, సిద్ధాంతాలు, లోకానుసరమైన స్థితిగతులు, గోడల మీద ఇంటి నిండా ఫోటోలు, వాక్యం ఏంది? వాక్యం ఏడ ఉండాలా? ఏడబెట్టి నువ్వు మందిరానికి రానా శుద్ధిగాని అంటావు? నీలో ఉందా వాక్యం అని నేను చూడాలా? మాట్లాడుతున్న సహోదరుడు కానీ సహోదరి కానీ, అమ్మా అయ్యా నీలో వాక్యం ఉందా? వాక్యానుసరమైన జీవితం ఉందా? గోడల మీద చూపేయడానికి నేను దేశపోతుంది. గోడల మీద వాక్యం ప్రతిబింబిస్తుందా? గోడల మీద వాక్యం నడుస్తుందా? గోడల మీద వాక్యాన్ని బోధిస్తుందా? వాక్యం హృదయంలో కదా ఉండాలా? ఆయన మీలో ఉండి నేను సంచరిస్తానని చెప్పాడు కానీ గోడల మీద ఉండి నేను సంచరిస్తానని చెప్పిండా? గోడలు నడుతాయా? అంటే ఇప్పుడు ప్రజలు ఏం వస్తున్నారు? మందిరానికి వస్తున్నారు. కానీ అదే వాక్యము ఒకసారి మందిరానికి పోయింది, పోయి చండ్రకోల తీసుకొని కొడుతుంది జనాన్ని. ఏం తీసుకొని కొడుతుంది? ఎవరు తీసుకున్నారు? వాక్యమేనా? వాక్యము ఒక చండ్రకోల పట్టుకొని నువ్వు మందిరాలని ఏంటంటే దొంగల గుహగా మార్చారని కొడుతుందా లేదా? ఎందుకు కొడుతున్నారు ఆ వాక్యం? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఇవాళ మందిరాలలో ఏం జరుగుతుంది? వ్యాపారాలు జరుగుతున్నాయి. నువ్వు ఆచారాల్లోకి పో, సిద్ధాంతాలకు పో, పండుగలు చేసుకో, పబ్బం చేసుకో, ఏదైనా చేసుకో, నెల వచ్చేసరికి నాకు దశంభాగం కావాలి, నా కానుకలు కావాలి, నా చర్చి నిండా ఉండాలి మీరందరూ. నేను నా చర్చి నిండా ఉండటానికి నేను ఏడుస్తా. ఎట్ట ఏడవాలో కూడా నేర్చుకుని వస్తా. ఎట్ట మిమ్మల్ని బుజ్జగించాలో, నీ హృదయాన్ని ఎట్ట కరిగించాలో, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అని ప్రజల్ని అలా హృదయాల్ని నీ మనసుకెళ్ళి తిప్పి వాళ్ళ జీవితాల్లో ఆడుకుంటున్నావు. అందుకనే మళ్ళా చండ్రకోల పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా! అదే వాక్యం ఈ కాలంలో మళ్ళా నీ మీదకి వస్తుంది. నువ్వు చేస్తున్న తప్పుడు పనులు ఇక నుంచైనా ఏం చేయాలి? మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలి. అందుకని ఆయన ఏమన్నాడు? జనులారా నా వైపు తిరగండి. ఆ సిద్ధాంతాలు, ఆ లోకానుసారమైన పారంపర్య పితృ ఆచారాలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి. అదేనా చెప్పిండు? హల్లెలూయా! ఈరోజు మనం జాగ్రత్తగా గమనించండి. ప్రజలు ఏం చేస్తున్నారు? మందిరం కాడికి పోతున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? మందిరంలో పోయి సీటు చూసుకొని ఏసీ కూడా ఉంది అంతేనా, హ్యాపీగా ఎంజాయ్ చేసి ట్రైన్ ఎక్కి ట్రైన్లో వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాలు చూసి వీళ్ళ ముఖాలు చూసి, బస్సులలో పోయేటప్పుడు వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఆ లోకం ఈ లోకం అనుకుంటా నువ్వు మళ్ళా తిరిగి అంతేనా యథావిధి స్థితి, లోకానుసారమైన స్థితిలోకి వెళ్తావు. నువ్వు మందిరములో సంఘ సభ్యులు ఎక్కువ ఉన్నారని, మందిరం బాగుందని, గొప్ప మందిరం అని, అది కాదు.
ఒక నిజమైన విశ్వాసి వాక్యాన్ని వెంబడిస్తాడు, వాక్యముతో ఉంటాడు, వాక్యముతో కలిసి నడుస్తాడు. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఏ సంఘమైనా అది వాక్యము కొరకు నిలబడిన ఒక పిల్లర్గా ఉండాలి. సిద్ధాంతాలు ఆచారాలని నిజమండి, వీటన్నిటిని వెంబడించే సంఘం కాదు ఆయన కోరుకునేది. చదువమ్మా. నేను దానిని నమ్ముతాను. జనులు ఏమంటున్నారు? నేను దానిని నమ్ముతాను, నీ స్వబుద్ధిని నమ్మవద్దు. అది ఏమంటున్నాడు ఆయన? అయ్యా నువ్వు దాన్ని నమ్ముతాను, నేను మందిరాలు నమ్ముతాను. ఇలా ఇంకొక సిస్టమ్ ఏంది, చాలా మంది ఒకే రకమైన డ్రెస్సులు వేస్తున్నారు, చాలా మంది తెల్ల వస్త్రాలు వేస్తున్నారు, లేకపోతే ఇంకొక రంగు వస్త్రాలు వేస్తున్నారు ఆకర్షించబడటానికి. అర్థమవుతుందా? మీరు గమనించండి, పాటల చేత ఆకర్షించబడుతున్నారు ప్రజలు, తీయటి మాటల చేత ఆకర్షించబడుతున్నారు ప్రజలు. వాక్యము చేత ఆకర్షించబడాలి, అదే నిత్య జీవమైనది. నువ్వు వాటన్నిటి మీద ఆకర్షించబడటానికి మూల కారణం ఏందో తెలుసా? నువ్వు వాక్యాన్ని తీసుకోకుండా నీ స్వబుద్ధిని తీసుకుంటావు కనుక వాటన్నిటిపైన ఆధారపడి ఉంటావు. ఇలా సంఘాలు చేస్తుంది అదే. హల్లెలూయా. దేవునికి మహిమార్థమైన జీవితం మనం జీవించాలి. వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యానుసారంగా సంఘాలన్నీ కూడా ఏకమై ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. అది సరైనది కాదు. ఆయన ఏమన్నాడు? అయితే ప్రభు యొక్క మాటను నమ్మము. ఏం నమ్మాలా? ప్రభు యొక్క మాటను నమ్ము. అది ప్రభు యొక్క మాటను నమ్ము. స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. ఏ సంఘమైనా సరే ఆ సంఘము స్త్రీతో పోల్చబడుతుంది. అవ్వ తప్పు చేసినట్టు తన స్వబుద్ధి పైన ఏ సంఘము ఆధారపడకూడదు. సంఘం ఎప్పుడైనా వాక్యం పైనే ఆధారపడాలి. హల్లెలూయా. చదువమ్మా. నేను చెప్పినట్లుగా మొత్తము మానవాళి చివరిగా మరణంలో సమాప్తమైంది. వారి స్వబుద్ధిపై, వారి సిద్ధాంతములు, ఆచారములపై ఆనుకునే వారికి ఇప్పుడును అలాగునే ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నారంట? నేను చెప్పినట్లుగా మొత్తము మానవాళి చివరగా మరణములో సమాప్తమైనది. మరి వారి స్వబుద్ధిపై, వారి సిద్ధాంతములు, ఆచారములపై ఆనుకునే వారికి ఇప్పుడును అలాగనే ఉన్నది. స్వబుద్ధిపై, ఆచారాలపై, సిద్ధాంతాలపై ఎవరైతే ఆనుకుంటారో, మానవాళి మొదట అవ్వ చేసిన ఆ తప్పు మనుషుల్ని ఎక్కడ తీసుకొని పోయిందనంటే మరణంలో తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ మరణంలో తీసుకెళ్తుంది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో, ఎలా జీవించమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో ఖచ్చితంగా మనం అందరము ఆ విధానములో గనక వస్తే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. వాక్యము లేకుండా, వాక్యము యొక్క అనుసరణ లేకుండా, వాక్యము చెప్పినట్టుగా మనం నడవకుండా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే ఎన్నడూ కూడా వాక్యం మన దగ్గర నిలబడదు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క మాటను బట్టి మనము ముందుకు వెళ్ళటానికి దేవుడి కృప మనకు అనుగ్రహించిన గాక. మరి నిశ్చయంగా మరి ఎంతో వాక్యం ఉంది, సమయం అయిపోయింది కాబట్టి మళ్ళా వచ్చే వారము మరి వాక్యాన్ని మనము ఖచ్చితంగా బోధించుకుందామండి. ఎంతో అద్భుతమైన మెసేజ్. ఈ వాక్యానుసారమైన జీవితం మనం జీవిద్దామండి. గాడ్ బ్లెస్ యూ. నేను ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి